బ్రేకింగ్ న్యూస్ విశాఖకు చెందిన ట్రూత్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ చప్పా మోహన్ కృష్ణ అలియాస్ కిట్టుపై కేసు నమోదు. విశాఖలో యూట్యూబ్ ఛానల్ పేరుతో దందాలు. యూట్యూబ్ ఛానల్ గ్యాంగ్ వినియోగించే కారుకు పోలీస్ సైరన్లు. దొరికిన వారి దగ్గర దొరికినంత దోపిడీ. వ్యభిచార గృహాల వద్ద అక్రమ వసూళ్లు. అడిగినంత ఇవ్వకపోతే ప్రోమో వీడియోల బెదిరింపులు. డబ్బులు డిమాండ్ చేసిన కేసులో 4 విలేకరులపై కేసు నమోదు. ట్రూత్ న్యూస్ పేరు చెప్పి వ్యాన్ డ్రైవర్ ను అడ్డగించిన 4 వ్యక్తులు. INPR లో రిజిస్టర్ ఛానల్ అంటూ యజమానిని బెదిరించిన యూట్యూబ్ ఛానల్ ముఠా. వేలకు వేలు ఇవ్వాలని యజమానిపై ఒత్తిడి. అడిగినంత డబ్బు ఇవ్వకపోవడంతో డ్రైవర్ వద్ద ఉన్న సెల్ ఫోన్ ఎత్తుకెళ్లిన నకిలీ యూట్యూబ్ ఛానల్ కేటుగాళ్లు. విశాఖకు చెందిన ట్రూత్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ చప్పా మోహన్ కృష్ణ అలియాస్ కిట్టుపై కేసు నమోదు. విశాఖలో యూట్యూబ్ ఛానల్ పేరుతో దందాలు. యూట్యూబ్ ఛానల్ గ్యాంగ్ వినియోగించే కారుకు పోలీస్ సైరన్లు. దొరికిన వారి దగ్గర దొరికినంత దోపిడీ. వ్యభిచార గృహాల వద్ద అక్రమ వసూళ్లు. అడిగినంత ఇవ్వకపోతే ప్రోమో వీడియోల బెదిరింపులు. డబ్బులు డిమాండ్ చేసిన కేసులో 4 విలేకరులపై కేసు నమోదు. ట్రూత్ న్యూస్ పేరు చెప్పి వ్యాన్ డ్రైవర్ ను అడ్డగించిన 4 వ్యక్తులు. INPR లో రిజిస్టర్ ఛానల్ అంటూ యజమానిని బెదిరించిన యూట్యూబ్ ఛానల్ ముఠా. వేలకు వేలు ఇవ్వాలని యజమానిపై ఒత్తిడి. అడిగినంత డబ్బు ఇవ్వకపోవడంతో డ్రైవర్ వద్ద ఉన్న సెల్ ఫోన్ ఎత్తుకెళ్లిన నకిలీ యూట్యూబ్ ఛానల్ కేటుగాళ్లు. కారులో వచ్చి దారి దోపిడీకి యత్నించిన ట్రూత్ న్యూస్ ఛానల్ విలేకరులు. పోలీస్ సైరన్ మోగించి వారి వాహనాన్ని అడ్డగింత. వాహనం ఆపిన వెంటనే లేనిపోని బెదిరింపులు. 15,000 డిమాండ్ చేసిన ట్రూత్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ముఠా. అడిగినంత ఇవ్వకపోవడంతో వాహనదారుల దగ్గర నుంచి బలవంతంగా ఎత్తుకెళ్లిన సెల్ ఫోన్. చేసేదేమీ లేక యలమంచలి పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసిన వ్యాన్ యజమాని. విశాఖకు చెందిన ట్రూత్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ CMD చప్పా మోహన్ కృష్ణ అలియాస్ కిట్టు, వానపల్లి శ్రీనివాస్ అలియాస్ దుబాయ్ శ్రీనుతో పాటు మరో 2పై కేసు నమోదు చేసిన పోలీసులు. ఒక వ్యాన్ వెహికల్ ట్రక్ ఓనర్ మనకి పోలపర్తి అప్పలనాడు అని చెప్పేసి ఒక ఆసామి నిన్న ఈవినింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ లో పర్టికులర్స్ ఏంటంటే ఈయన జనరల్ గా ఇక్కడ చికెన్ షాప్స్ దగ్గర వేస్ట్ మెటీరియల్ ఏదైతుంటుందో దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాడు. సో దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి భాగంలో నిన్న వాళ్ళ తాలూకు డ్రైవరు, క్లీనరు వాళ్ళ తాలూకు వెహికల్ ని తీసుకెళ్తుండగా మన లైన్ కోర్టు సైడ్కి వచ్చేటప్పటికి ఒక రెడ్ కలర్ స్విఫ్ట్ కార్ తో 4 పర్సన్స్ వచ్చి సో విశాఖపట్నం సంబంధించినటువంటి మీడియా అని చెప్పి సో వాళ్ళని అడ్డగించి మీకు ఏం పర్మిషన్ చేయమని చెప్పేసి వాళ్ళ వెహికల్ తో వీళ్ళ తాలూకా ట్రక్ ని అడ్డగించడం జరిగింది. అడ్డగించిన తర్వాత సబ్సిక్వెంట్ గా సమ్ అమౌంట్ ఏదో డిమాండ్ చేశారని చెప్పేసి సో అమౌంట్ ఇవ్వకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఫోర్స్ఫుల్ గా ఆ డ్రైవర్ తాలూకా మొబైల్ లాక్కున్నారని చెప్పేసి దాని మీద చర్యలు తీసుకుని అతను మనకి కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఆ కంప్లైంట్ లో అతను ఇమీడియట్ గా వెహికల్ నెంబర్ మెన్షన్ చేయడంతో ఇమీడియట్ గా మనం ఆల్ రోడ్ పాయింట్స్ దగ్గర కూడా అలర్ట్ చేస్తే మన స్టేషన్ మీద నుంచే వెళ్తానుగా వీటిని తీసుకున్నాము. అందులో 4 పర్సన్స్ ఉన్నారు. ఆ 4 పర్సన్స్ కూడా ట్రూత్ న్యూస్ అనేటువంటి ID కార్డ్స్ వాళ్ళు పెట్టుకున్నారు. అందులో 3 పర్సన్స్ ఉన్నారు, 2 పర్సన్స్ లేదు. ఆ 3 పర్సన్స్ బంగారు భరత్, అందరూ కూడా విశాఖపట్నం చెందిన వాళ్ళే. ఒకరు బంగారు భరత్, రెండో వ్యక్తి యాండ్రపల్లి తిరుపతి, చప్పా మోహన కృష్ణ, అలాగే వానపల్లి శ్రీనివాస్. ఈ 4 పర్సన్స్ కూడా ఎస్టాబ్లిష్ అయ్యారు. సో వాళ్ళని క్వశ్చన్ చేస్తే ఎందుకు ఇట్లా చేయాల్సి వచ్చిందంటే నేను మీడియా కవరేజ్ అని చెప్పి ఇనిషియల్ గా చెప్పడం జరిగింది. ఫర్దర్ గా వాళ్ళని మనం క్వశ్చన్ చేయడం జరిగింది. కొన్నింటికి ఆన్సర్ రాకపోయేటప్పటికి వాళ్ళ గిల్ట్ వాళ్ళు అడ్మిట్ అయ్యారు. సో దాని మీద వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే డ్రైవర్ దగ్గర నుంచి మొబైల్ ఫోన్ వాళ్ళు ఫోర్స్ఫుల్ గా తీసుకున్నారో ఆ మొబైల్ ఫోన్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ తనకు ID కార్డ్ సీజ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి దర్యాప్తు సహకరించమని చెప్పేసి వాళ్ళకి నోటీస్ ఇచ్చి పంపించాము. సో దీనిపైన దర్యాప్తు కొనసాగుతుంది. సోదరులు తెలియజేసేది ఏంటంటే ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ జరిగేటప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయడం అనేది బాధ్యతగా చేయాలి. సో అది చేయకుండా వెళ్ళేటువంటి వెహికల్ కానీ అడ్డుకోవడం కానీ లేదంటే వాళ్ళ దగ్గర నుంచి సమ్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కానీ ఇట్లాంటిది ఏదైనా చేయాలని ప్రయత్నం చేస్తే అది నేరం అవుతుంది ఖచ్చితంగా.
సో దానిపైన క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం. సో ఇందులో ఇంకా దర్యాప్తు సాగుతుంది. సో ఇందులో కార్ కూడా సీజ్ చేశాము. సో ఇప్పుడే మాకు తెలిసిన విషయం ఏంటంటే మధ్యవర్తి సంస్థలను సీజ్ చేసిన తర్వాత ఆ కార్కి అనాథరైజ్డ్ గా సైరన్ కూడా పెట్టుకున్నారని చెప్పేసి తెలిసింది. అది కూడా చెక్ చేస్తే కార్కి సైరన్ కూడా పెట్టుకొని ఉన్నది. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే సో పోలీస్ సైరన్ అనేది ప్రైవేట్ వెహికల్ పెట్టుకొని అనాథరైజ్డ్ దాన్ని యూజ్ చేస్తూ సో ప్రెస్ అనేటువంటి నేమ్ ఆ ఫేమ్ ని కూడా మిస్యూజ్ చేస్తున్నారని చెప్పేసి మా యొక్క ప్రాథమిక విచారంలో తెలుస్తుంది. సో దీనిపైన ఇంకా దర్యాప్తు సాగుతుంది. దర్యాప్తు అవుతుంది. దర్యాప్తులో ఇంకా వెళ్ళిన విషయాన్ని బట్టి అరెస్ట్ దర్యాప్తు సహకరిస్తే ఇంకా ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్తుంది. దర్యాప్తు సహకారం లభించకపోతే అరెస్ట్ వెళ్ళచ్చు. మనం అప్రూవ్ చేసాం. అరెస్ట్ నుంచి దగ్గర అప్రూవ్ చేసాం. ఓకే. చాలా ఇది